ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. పసుపు రంగు కాయలతో పచ్చగా ఉండే ఆ చెట్టు నిత్యం పక్షులకు నీడ, నివాసం, ఆహారమిచ్చేది. ఆ చెట్టు కొంతమంది పిల్లలు కూడా ఆటల స్థలంగా ఉండేది. పక్షులు కూడా చెట్టును అమ్మ అని పిలిచేవి. ఒకరోజు చెట్టుపైన ఓ చిలక, ఓ గుడ్లగూబ, ఓ బుట్టపురుగు, ఇంకా కొన్ని పిట్టలు కలిసి ఉన్నాయి. వాటికి చెట్టు వడదెబ్బల నుంచి రక్షణ ఇచ్చింది. చెప్తుంది, నా కాయలి తీసుకురా, ఆకులను తిను, నీకు అవసరం ఉన్నంత తీసుకో, కానీ ప్రేమతో పంచుకో. అన్ని పక్షులు చెప్పి జెనరాసిటీకి మెచ్చుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక వేటకారుడు చేతిలో గొప్ప కొడవలి పట్టుకొని అడవిలోకి ప్రవేశించాడు. అతని కన్ను ఆ చెట్టుపై పడింది. ఈ చెట్టు బలంగా గట్టిగా ఉంది, దీని దూండ్లతో మంచి చప్పట్లు తయారు చేయొచ్చు అని అనుకొని చెప్పి ఎదుర్కొచ్చాడు. చేతిని చాపి కొట్టుపోతున్నాడు. పక్షులు భయపడ్డాయి. మనం ఇక ఎక్కడికి పోతాం అని అడిగాయి. చిలక అన్నది, ఈ చెట్టు మనకు ఎంతో ఇచ్చింది, వానలో కాపాడింది, ఎండలో నీడిచ్చింది, ఆకలితో ఉన్నప్పుడు కాయలిచ్చింది. గుడ్లగూబ, ఇప్పుడు మన వంతు, మనం దాన్ని రక్షించాలి. అన్ని పక్షులు కలిసి వేటకారుడి మీద ఎగిరాయి, దళంతో పలికాయి, ఈ చెప్పే జీవితం కావాలి, దీనివల్ల ఎన్నో ప్రాణాలకు జీవం. వేటకారుడు మొదట ఆశ్చర్యపడ్డాడు. పక్షుల మాటలు విని అతనికి స్పష్టతొచ్చింది. ఇవి మనిషికంటే కృతజ్ఞత ఎక్కువగా చూపిస్తున్నాయి, నేనేమిటి చేస్తున్నాను అని అనుకుని కోడవల్ని కింద పడేశాడు. ఈ చెట్టు మీది, నేను దాన్ని గౌరవించాలి అని చెప్పాడు. అతడు వెనక్కి వెళ్ళిపోయాడు. చెట్టు వంపు వేసింది, ఆకులు మెల్లగా కదిలాయి కృతజ్ఞతతో. పక్షులు సంతోషంగా చెప్పి చుట్టూ తిరిగాయి. గాలి మృదువుగా ఊసింది. ఓ పిట్ట అన్నది, ఇవ్వడమే గొప్పతనం, కాని ఆ దాతకు రక్షణ కల్పించగలగడమే నిజమైన ప్రేమ. తెలుసుకోవలసిన విషయం, మనకు మేల్చేసిన వారికి మేము కృతజ్ఞతతో ఉండాలి. అవసరమైనప్పుడు వారికోసం నిలబడటం, అదే